1939లో ద విజర్డ్ ఆఫ్ ఓజ్ హాలీవుడ్ మూవీ రిలీజ్ అయింది. దాంట్లో యాక్టింగ్ చేసిన ఈ నలుగురికి రియల్ లైఫ్లో ఏం జరిగిందో తెలుసా? జాక్ హాలే ఈయన ఈ మూవీలో డిన్నర్ క్యారెక్టర్ చేశారట. దానికోసమని అల్యూమినియం పొరలతో తయారు చేసిన టిన్ షూట్ వేసుకొని షూట్ చేయడం వల్ల ఆ పౌడర్ లంగ్స్లోకి వెళ్ళి లంగ్ డిజీజ్ వచ్చి లైఫ్ లాంగ్ రెస్పిరేటరీ ప్రాబ్లంతో సఫర్ అయి చనిపోయారు. నెక్స్ట్ రే వాల్గర్ అయిన ఈయన ఈ మూవీలో ఒక క్యారెక్టర్ చేశారు. జోకర్ అనిపించాలనే అబ్స్టేషనల్ కెమికల్ని ఈయన మీద యూజ్ చేయడం వల్ల ఇతనికి క్యాన్సర్ వచ్చింది. నెక్స్ట్ మార్గరెట్ హిమల్టన్, ఈమె ఫేస్ మీద గ్రీన్గా కనిపించాలని కాపర్ టాక్సీ కెమికల్ యూజ్ చేసి మేకప్ వేయడం వల్ల చాలా హెల్త్ ఇష్యూస్ వచ్చాయి. ఇంకా ఆ మూవీలోనే ఫైర్ కోసమని రెడ్ ప్రాపరెన్స్ని యూజ్ చేయడం వల్ల ఫైర్ యాక్సిడెంట్ అయ్యి ఈమె చేతులు ఫేస్ మొత్తం కాలిపోయాయి. చివరిగా జోడీ గార్లాండ్ అయిన ఈమె మూవీలో బాగా కనిపించాలని స్టెరాయిడ్స్ గ్రోత్ హార్మోన్ డ్రగ్స్ని ఇంజెక్ట్ చేసి తన హెల్త్ని పాడు చేశారు. ఇలా ఈ మూవీలో నటించిన నలుగురి జీవితాలు అనుకోకుండా ఇలా ఎండ్ అయిపోయాయి.